A very good morning to everyone. Hope everyone is doing good. Welcome to my channel Diet Health and We by Prani. This is your dietitian Pranita. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకున్న టాపిక్ అబౌట్ అడాలసెంట్ గర్ల్స్. అడాలసెంట్ గర్ల్స్కి వచ్చే ఐరన్ డెఫిషియన్సీస్ అండ్ అదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, హౌ టు ఓవర్కమ్ దెమ్ అండ్ వాట్ ఆర్ ద ఫుడ్స్ హ్యాస్ టు బి టేకెన్ బై అడాలసెంట్ గర్ల్స్. అంటే టీనేజ్ గర్ల్స్ గురించి బేసికల్గా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒక సర్వేలోని బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాలో చేసిన సర్వేలో తెలిసిన సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 76% ఆఫ్ ద టీనేజ్ గర్ల్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఎనీమియా. To know the reason behind this, they went into a deep survey and the facts came out that 50% of the adolescent girls are anemic due to వాళ్ళ పేరెంట్స్ సఫిషియంట్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వకపోవడం వలన, అంటే వాళ్ళకు ఉండే ఫైనాన్షియల్ క్రైసిస్ వలన న్యూట్రిషియస్ ఫుడ్ కిడ్స్కి ఇవ్వకపోవడం వలన వాళ్ళు ఎనిమిక్ అయినట్టు తెలిసింది. ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే ఇంకో గ్రూప్ ఆఫ్ గర్ల్స్ టూ మచ్ స్ట్రెస్, స్టడీస్ బాగా చదువుకోవాలని చెప్పేసి టూ మచ్ స్ట్రెస్లోకి వెళ్ళిపోవడం వలన, సఫిషియంట్ ప్రాపర్ స్లీప్ లేకపోవడం వలన అండ్ ప్రాపర్ ఫుడ్ని నెగ్లెక్ట్ చేయడం వలన వాళ్ళకి ఎనీమియా వచ్చినట్టు తెలిసింది. అండ్ థర్డ్ రీజన్ ఏంటంటే ఓవర్ కాన్షియస్, అంటే వెయిట్ గెయిన్ అవ్వకూడదు, స్ట్రక్చర్ బాగుండాలి, స్లిమ్గా ఉండాలి, థిన్గా ఉండాలని ఇలాంటి కాన్షియస్నెస్ ఉండడం వలన వాళ్ళు కూడా ఎనీమియా వచ్చినట్టు తెలిసింది. ఈ మూడు మెయిన్ రీజన్స్గా తెలిసింది అన్నమాట. సో బీయింగ్ అ టీనేజ్ గర్ల్, they try to be more independent and also they will have their own food choices, but they are still growing. They require some important vitamins and minerals to grow healthy and also to be good. And also during this teenage period they start to menstruate, which leads to loss of iron, and if proper iron rich foods are not given at this age, they may lead to anemia. వాళ్ళకి ఓవర్ బ్లడ్ లాస్ అవడం వలన ఐరన్ డెఫిషియన్సీ అనేది బాడీలో వస్తుంది. ఈ టైంలో ప్రాపర్ ఐరన్ రిచ్ ఫుడ్స్ అడాలసెంట్ గర్ల్స్కి ఇవ్వకపోతే వాళ్ళకి ఫ్యూచర్లోని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి వస్తాయన్నమాట. అంటే లైక్ పీసీఓడి, థైరాయిడ్, విచ్ మైట్ లీడ్ టు ఇన్ఫర్టిలిటీ అండ్ ఆల్సో ఫైనలీ వెయిట్ గెయిన్. ఇవన్నీ కాంప్లికేషన్స్ రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఈ పర్టికులర్ ఏజ్లో ప్రాపర్ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవ్వకపోవడం వలన. అండ్ ఆల్సో ప్రోటీన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు గ్రో హెల్దీ. వాళ్ళ మజిల్స్ బిల్డప్ అవ్వాలన్నా సరే, హెల్దీగా గ్రో అవ్వాలన్నా సరే, ప్రోటీన్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్. ఇఫ్ ప్రాపర్ ప్రోటీన్ ఈజ్ నాట్ టేకెన్, దెన్ ఇట్ మైట్ లీడ్ టు డిలేడ్ ఆర్ స్టంటెడ్ హైట్ ఆర్ వెయిట్. సో గుర్తుపెట్టుకోండి, ప్రాపర్ ప్రోటీన్ తీసుకుంటేనే స్కిన్ రెజ్యునేట్ అవుతుంది, న్యూ సెల్స్ ఫామ్ అవుతాయి అండ్ కొంచెం గ్లో వస్తుంది ఫేస్. హెయిర్, ముఖ్యంగా హెయిర్ బాగా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ అవి లేకుండా ఉంటుంది. దీస్ ఆర్ ద complications if you don't take a proper food at the age of teenage. And what is the solution for this problem? Majorly parents has to play a vital role. అంటే మదర్స్ ఎక్కువ vital role ప్లే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. They have to educate their daughters about the importance of food. ఈ టైంలోని ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది మదర్స్ వాళ్ళ కిడ్స్కి బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఒక ఎక్స్పోజర్ క్రియేట్ చేయాలి, ప్రాపర్ స్లీప్ ఉండేలా చూసుకోవాలి, ప్రాపర్గా హైడ్రేట్ అయ్యేలా చూసుకోవాలి అండ్ వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ కూడా ఇచ్చేలాగా మదర్సే ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. అండ్ నౌ కమింగ్ టు ఫుడ్స్ కేటగిరీస్లోకి వెళ్ళేసరికి మనం గ్రెయిన్స్తో స్టార్ట్ చేద్దాం. గ్రెయిన్స్ అంటే లైక్ రైస్, వీట్, ఓట్స్, బార్లీ, ఇలాంటి గ్రెయిన్స్ వాళ్ళ డైలీ ఫుడ్లోని ఉండేలాగా ఇంక్లూడ్ చేస్తూ రావాలి. అండ్ సెకండ్కి వచ్చేసరికి వెజిటేబుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ డార్క్ గ్రీన్ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేజర్గా మనకి మొరింగా లీవ్స్ అంటే మునగాకు, మేథీ లీవ్స్ అంటే మెంతి కూర, తోటకూర, ఇలాంటి వాటిలో ఐరన్ బాగా ఉంటుందన్నమాట. ఈ ఫుడ్స్, ఈ లీవ్స్ మీరు వాళ్ళ ఫుడ్స్లో డైలీ ఇంక్లూడ్ అయ్యేలా చూసుకోవాలి. అంటే మీరు చపాతీ చేశారనుకోండి, అందులో బంచ్ ఆఫ్ లీవ్స్ వేసేసి యూ కెన్ మిక్స్ దట్ అప్ అండ్ మేక్ చపాతీస్. అది కాకుండా ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ సమ్ కర్రీ, యాడ్ సమ్ లీవ్స్ ఇన్ టు దట్. లైక్ ఎలాగ కొరియాండర్ అండ్ ఆల్సో కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుంటాం, అలాగే ఇవి కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే సరిపోతుందా అంటే నో అనే చెప్తాను. ఆ ఐరన్ అబ్జార్ప్షన్కి మనకి వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ చాలా అవసరం అవుతాయి. అంటే ఫ్రూట్స్ చాలా వరకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు
సిట్రస్ ఫ్రూట్స్, ఆమ్లా, ద రిచెస్ట్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి ఈజ్ ఆమ్లా. అంటే మన ఉసిరికాయ, సిట్రస్ ఫ్రూట్స్, గోవా ఇలాంటివి ఖచ్చితంగా ఫ్రెష్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఆప్ట్ ఫర్ ఏ హోల్ ఫ్రూట్ దెన్ రాదర్ దెన్ ఆప్టింగ్ ఫ్రూట్ జ్యూసెస్. నవ్ లెట్స్ గో టు డైరీ ప్రొడక్ట్స్. డైరీ ప్రొడక్ట్స్లో మిల్క్, చీజ్ అండ్ కర్డ్ ఇలాంటివి ఖచ్చితంగా తీసుకోవాలి. బికాస్ దే బిల్డప్ ద బోన్స్ అండ్ ఆల్సో టీత్ అండ్ ఆల్సో హెల్ప్స్ టు గ్రో హార్ట్ మజిల్స్ అండ్ అదర్ మజిల్స్ ఆల్సో వర్క్ ప్రాపర్లీ ఇన్ ద బాడీ. చాలామంది ఏంటి ఫ్యాట్స్ తీసుకోవడం వలన పింపుల్స్, యాక్నే ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి కంప్లీట్గా అవాయిడ్ చేస్తారు. గీ చాలా మంచిది, అంటే మన నెయ్యి చాలా మంచిది. మన బాడీలో కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి, వైటమిన్ ఏ, డి, కే, ఈ. ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. వీటిని అబ్జార్బ్ చేసుకోవడానికి మనకి ఫ్యాట్స్ చాలా అవసరం అవుతాయి. సో ఖచ్చితంగా సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది. గీ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ ఫ్యాట్స్ తీసుకోవడం వలన బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది, షార్పెన్ అవుతుంది అండ్ ఆల్సో ఫాస్ట్గా ఫంక్షన్ అవుతుంది. తప్పకుండా ఫ్యాట్స్ ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ డోంట్ ఈట్ టూ మచ్ ఫ్యాటీ ఫుడ్స్. డీప్ ఫ్రైడ్ ఫ్యాటీ ఫుడ్స్ లాంటివి తీసుకోకండి. లైక్ చాక్లెట్స్, చిప్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి కొంచెం లిమిట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. బికాస్ దే లీడ్ టు weight gain and also acne, pimple లాంటి ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ మీకు వస్తాయి. అంతేగాని కొంచెం గీ తీసుకోవడం వలన మీకు ఎలాంటి యాక్నే ప్రాబ్లమ్స్ రావు. డెఫినెట్గా గీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసేలా ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రోటీన్. ప్రోటీన్లోని లీన్ మీట్స్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. లైక్ చికెన్, ఫిష్ ఆర్ ఎగ్ వైట్స్. డైలీ 2 ఎగ్ వైట్స్ ఉండేలా చూసుకోండి. అండ్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఇస్ ఫిష్. ఫిష్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ ఉంటాయి కనుక ఫిష్ కూడా చాలా మంచిది. వీక్లీ థ్రైస్ మీ డైట్లోని ఉండేలా ఇంక్లూడ్ చేయండి. అండ్ చికెన్ కూడా వన్స్ అ వైల్, అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఉండేలాగా ఇంక్లూడ్ చేసుకోండి. కమింగ్ టు వెజిటేరియన్స్, రీప్లేస్ విత్ బేక్డ్ బీన్స్ లేదా లెంటిల్స్, పల్సెస్ లేదా సీడ్స్ అండ్ నట్స్ లైక్ ఆల్మండ్స్ ఇలాంటి వాటిని ఇంక్లూడ్ చేసుకోవడం వలన వాళ్ళకి ప్రోటీన్ సోర్స్ కూడా వస్తుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం చాలా అవసరం. అంటే మీరు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుంటే అందులో మీకు ఒక పోర్షన్ వచ్చేసి గ్రెయిన్స్తో ప్రిపేర్ చేసిన లైక్ రైస్ కానీ, రోటీ కానీ ఏదైనా ఉంటే ఒక ఫుల్ కప్ ఆఫ్ వెజిటేబుల్స్ ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కర్రీ ఆర్ సాలడ్స్. అండ్ 1 స్మాల్ కప్ ఆఫ్ ఫ్రూట్ ఉండాలి. అండ్ 1 స్మాల్ కప్ ఆఫ్ కర్డ్ ఉండాలి. అండ్ ఆల్సో ఇందాక చెప్పిన నాన్ వెజిటేరియన్స్కి వాళ్ళ ప్రోటీన్స్ అండ్ వెజిటేరియన్స్కి వాళ్ళ ప్రోటీన్స్ ఖచ్చితంగా ఇంక్లూడ్ అయ్యేలా చూసుకోండి. అండ్ ఇది పక్కన పెడితే ప్రాపర్ హైడ్రేషన్. పర్ డే 2.5 లీటర్ టు 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకునేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ వాటర్తో పాటు ప్రాపర్ స్లీప్, 8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ స్నాక్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి సున్ని ఉండదు లేదా నువ్వులు ఉండదు అంటే సీజమే లడ్డూస్, గ్రౌండ్ నట్ లడ్డూస్, పప్పు చెక్కలు ఉంటాయి కదా, ఇలాంటివి బాగా ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ మన అటుకులతో చేసే ప్రిపరేషన్ ఏదైనా ఉంటే అది కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఇవన్నీ ఐరన్ రిచ్ ఫుడ్స్ మాట. ఇన్ అ డే వన్స్ ఆర్ ట్వైస్ ఇవి తీసుకున్నా పెద్ద ప్రాబ్లమే ఉండదు. ఇవి స్నాక్స్లో ఇంక్లూడ్ ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ పక్కన పెడితే ఫిజికల్ యాక్టివిటీలో మీరు డైలీ 30 minutes మీరు ఉపయోగించవలసి, మీ టైంలో ఉపయోగించవలసిన అవసరం ఉంటుందన్నమాట. మేబీ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అయినా కావచ్చు, వాకింగ్ అయినా కావచ్చు, జాగింగ్ అయినా కావచ్చు, లేదంటే సింపుల్గా ఇంట్లో యోగా అయినా చేసుకోవచ్చు. 30 minutes అంటే వీక్లో ఒక 4-5 days 30 minutes మీరు మీ ఫిజికల్ యాక్టివిటీకి యూజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు తీసుకొని ఈ ఫుడ్స్ కానీ తీసుకుంటే ఖచ్చితంగా ఐరన్ డెఫిషియన్సీ లాంటివి రావు. అండ్ ఆల్సో ఫ్యూచర్లో మీకు మీ కిడ్స్కి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ కూడా రాకుండా హ్యాపీగా ఒక హెల్తీ లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఫ్రెండ్స్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కదా. మనకి ఏది రాకముందే మనం జాగ్రత్త పడడం అనేది చాలా అవసరం. సో ఈట్ హెల్తీ, స్టే హెల్తీ అండ్ బీ హెల్తీ. సో ఫ్రెండ్స్, నేనైతే మేజర్ పార్ట్ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంతకు మించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో నాకు అడగండి, ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను. అండ్ ఆల్సో మీరు నా వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దట్ ఈస్ ఫర్ టుడే. ఐఎమ్ కాలింగ్ ఇట్ అ డే. Signing off, yours dietitian Pranita.